హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకొచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అది ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత ఏమాత్రం మీకు నచ్చినా కూడాను ఒక చిన్ని కామెంట్ని అయితే పెట్టండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అందరిలాగే శ్రీరామచంద్రమూర్తికి చక్కగా స్వామివారికి ఇంట్లో నిత్య పూజ చేసుకోవడం, తర్వాత స్వామివారికి సంబంధించిన విశేషమైన పలహారం అండి. చక్కగా వడపప్పు, పానకం, సలివిడి ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఉన్న వాల్మీకి రామాయణం చదువుకుని ఇక స్వామివారి పూజ అయితే చేసుకుందాం అనుకున్నానండి ఆ రోజు నేను. అయితే ఏమైందంటే మీకు ఫుడ్ డొనేషన్ వీడియో చూసే ఉంటారండి. ఆ రోజున వాళ్ళని అడిగానండి, మరి పండగ వస్తుంది కదా, పండగ రోజుల్లో మీరు ఎవరైనా ఇస్తానన్నారా, మీరు వాళ్ళకి ఏమైనా వండి పెడతారా అని అడిగితే ఎవరు ఇచ్చేవారు లేరండి, మేమే ఏదో మామూలుగా చేసేసుకుంటాము అన్నారండి. అయితే నాకు అనిపించింది ఆ రోజున స్వామివారికి కళ్యాణం చేపించి తర్వాత భోజనాలు అయితే పెడతారు కదండి, మనకి అన్న సంతర్పణ చేస్తారు మనకి గుడుల్లో దేవాలయాల్లో అయితే. సరే ఆ రోజు మనం నెలకోసారి ఫుడ్ డొనేషన్ చేసేది ఏదో ఆ రోజునే వాళ్ళకి ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా చాలా పండగ రోజున చాలా ఆనందంగా తీసుకుంటారు స్వామివారి ప్రసాదంగా అని చెప్పేసి అనిపించి ఇంకా స్వామివారి కళ్యాణం రోజునే నేను మళ్ళీ రెండోసారి అన్నదానం అనేది చేశానండి. ఇక అదేంటనేది ఎలా చేసుకున్నాను ఏంటనేది ఫుల్ వీడియోలో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. మనం భోజనం వండి పట్టుకెళ్తున్నామంటే మనకు నచ్చినవి అయ్యో ఇవి బాగుంటాయి అని చెప్పి ఇలా సులువుగా అవుతున్నాయని ఏవో వండుకొని తీసుకొని వెళ్తామండి. ఇంకా వాటికన్నా వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారో అడిగి తెలుసుకొని తీసుకెళ్తే ఇంకా ఇష్టంగా తింటారు కదండి. అందుకని చెప్పి వాళ్ళని అనమాట. అడిగితే ఏం కావాలమ్మా, ఎలాంటివి తింటారు ఏంటని అడిగితే అప్పుడు చెప్పారండి. ముందుగా అడిగింది ఏంటనుకున్నారు, ఈ ఆవకాయ పచ్చడి అండి. కొత్త ఆవకాయ పచ్చడి, తునికావకాయ పెట్టుకుంటాం కదా, ఇక అదైతే అడిగారండి. సరే అని చెప్పేసి, అండి ఈ కొత్త ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నోట్లో నీళ్ళే ఊరిపోతూ ఉంటాయి ఆవకాయ అంటే. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఒగురుసు తినేస్తూ ఉంటారు కదా. అలాగే సరే మా వారైతే కాయలు అయితే తీసుకొచ్చారు. ఇక వెల్లుల్లిపాయ గుడ్లు, చక్కగా వేరుశనగ నూనె వేసి ఇదిగోండి ఆవకాయ అయితే పట్టేశాను. ఇక తర్వాత రోజు అంటే శ్రీరామనవమి రోజున పొద్దున్నే తెల్లవారుజామునే పూజ అయితే చేసేసుకున్నానండి. తులసి పూజ చేసుకున్నాను ముందుగాను. ఇక సాయంత్రం పూటే ముగ్గు అయితే వేసేసుకుంటానండి, ఇలాంటి పనులన్నీ ఉంటాయని చెప్పేసి. అందులోనూ మనకి సాయంత్రం పూట వేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఇక అది విషయం మీకు చెప్పాను కదండి చాలా వీడియోలో. ఇక ఇదండి, ఇక మొత్తం ఇంకా సామాన్లన్నీ కావాల్సినవన్నీ ముందు రోజే తెప్పించుకోవడం, అవన్నీ ఇలా బయట పెట్టేసుకొని, మనకు బయట వరండా కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇలాగా చక్కగా వీలుగా ఉంటుందండి, అనుకూలంగా చక్కగా గాలి వెలుతురు అన్నీ. ఇలాగా ముందైతే పులిహారకి అయితే రైస్ అయితే వండేసానండి. పులిహారకి ఏంటంటే ఎక్కువ కదండి, ఇది దగ్గర దగ్గర 3 కేజీలన్నర రైస్ అయితే వేసానండి. ఇందులో ఏంటంటే మనకి పసుపు, ఉప్పు, ఆయిల్, తర్వాత శనగపప్పు ఇంత మట్టికి వేసేసి చక్కగా అట్టేసరైతే వేసేసానండి. వంచలేదు, అట్టేసరైతే వేసాను. వంచితే ఏంటంటే అన్నం చప్పదనం వస్తుందండి, పొడి పొడిలాడుతుంది కానీ చప్పదనం వస్తుంది. అందుకని చెప్పేసి అట్టేసరైతే వేసేసాను. తర్వాత ఆ కేసర బూట్లు అయితే వండుదామని చెప్పేసి ఇంకా పాలైతే అలా పొయ్యి మీద పెట్టాను. తర్వాత కందిపప్పు, పప్పు టమాటా ఒకటి అడిగారండి. ఇంకా పప్పు టమాటాకి పప్పు అయితే ముందు ఇక్కడ ఇంకా ఇంట్లో రెండో పొయ్యి మీద, ఒక పొయ్యి మీదే గమ్ముని అవ్వదు కదా అని చెప్పేసి ఇంట్లో పొయ్యి మీద కూడా ఇలాగా పప్పు టమాటాకి చింతపండు గుజ్జుని కూడా ఇలా ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇక తర్వాత కేసరికి వచ్చేసరికి రవ్వ అనేది కాస్త నెయ్యి వేసి వేపుకుంటే దోరగా మంచి సువాసన వచ్చే వరకు బాగుంటుందండి. ఇక అందుకని చెప్పేసి ఇంట్లోనే ఈ పొయ్యి మీద ఇంక ఇలాగా కొంచెం దోరగా రవ్వనైతే వేయించుకుంటున్నానండి. తర్వాత ఇందులోనే కిస్మిస్, తర్వాత జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టుకుంటాను. ఇలాగా ఇదిగోండి చక్కగా సాంబార్కి మా వారైతే ముక్కలు కోసి ఇచ్చేసారండి. కాయగూరలన్నీ కూడా మా వారైతే కోసేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇన్ని పనులైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్తాము. ఒక్కొక్కసారి చిరాకులు కోపాలు అన్నీ ఉంటాయండి, ఒకటే అని కాదు. మన ఉగాది పండుగలో చెప్పినట్టు అన్ని రుచులు ఉంటేనే కదండి జీవితం వెళ్ళేది. అలాగే అన్ని పనులు చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగానే అవుతూ ఉంటాయి. కానీ ఈ సీతారాముల కళ్యాణం నుంచి మనం ఏం నేర్చుకుందాం చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా సమస్త మానవాళికి కూడా ఆ శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చి రామ కళ్యాణాన్ని, లోక కళ్యాణార్థం మనకి ఆ కళ్యాణాన్ని అందించారండి. అయితే వాల్మీకి మహర్షి వారు మనకి అందించిన ఆ రామ కళ్యాణాన్ని చక్కగా ఆ రామాయణాన్ని మనం విని చదివి దాని అర్థం పరమార్థం తెలుసుకుని ఆ దశరథ మహారాజు జనక మహారాజు ఎలాగైతే వాళ్ళిద్దరిని కలిపి 10 మందికి
ఈ లోకాలన్నింటికి కూడా ఆదర్శప్రాయంగా జీవించమని ఎలా అయితే అప్పచెప్పారో మన తల్లిదండ్రులు కూడా ఉన్నంతలో చక్కగా చేసి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చక్కగా చేతిలో చెయ్యి వేసి కలిపి వాళ్ళిద్దరినీ కూడా ఆదర్శప్రాయంగా బతకమని అటు తరాలు ఇటు తరాలు కూడా తరించిపోయేలాగా వాళ్ళిద్దరి పరువు మర్యాదలు మన చేతుల్లో పెట్టి కలుపుతారండి. అలాంటి భార్యాభర్తలు ఇద్దరు కూడాను వాళ్ళ మీద ఎంతో భారం అయితే ఉంటుందండి. వాళ్ళిద్దరూ కూడా చక్కగా సుఖదుఖాలని పంచుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఆ సంసారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా చక్కదిద్దుకోవాలనేది నా ఉద్దేశం అండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా దాన్ని ధర్మాన్ని అవలంబించుకుంటూ ధర్మాన్ని జోడించుకుంటూ శ్రీ మహావిష్ణువు ఆ రామావతారంలో ఏదైతే చేశారో దాన్ని కూడా మనం పాటించాలండి. అలాగే మనకి శ్రీరాముడు చెప్పిన ఒక్క మాట అండి, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత కదండి. అలాగే మనం కూడా ఆ శ్రీరామచంద్రుడు చెప్పిన మాటల్ని చక్కగా మన లైఫ్కి జోడించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదామండి. ఇలాంటి శ్రీరామనవములు ఇంకెన్నో చేసుకోవాలని, ఆ శ్రీ మహావిష్ణువుని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలని, మన లైఫ్ని చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి అంతకు చేరుకోవాలని కోరుకుంటూ ఇక ఈ రోజు శ్రీరామనవమి రోజున నేను చెప్పే ఒక చిన్ని మాట అండి. మీరే ఇంకా మీ మాట ఏంటనేది నాకు కామెంట్ ద్వారా చెప్తారని ఆశిస్తూ, ఇక పులిహార గుజ్జు తయారు చేసుకునే విధానంలో మనకి 2 రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసరికి ఏంటంటే గుజ్జు సపరేట్గా ఉడకబెట్టి అన్ని డ్రైగా ఇలాగా క్రంచిగా దోరగా వేయించుకొని కలుపుకుంటున్నాను. ఇవి తింటుంటే పలుకులుగా మనకి టేస్టీగా అనిపిస్తుందండి. అంటే మనకి కొంచెం కరకరలాడేటట్టు కావాలనుకుంటే ఇలాగా, లేదంటే కనుక ఇప్పుడు చూపించిన పోపులన్నీ 1 బై 1 ఒక్కొక్కటి దోరగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు అందులోనే వేసేసి ఆవాల పేస్ట్ అండి, నేనైతే పొడి వేసాను. ఆవాల పేస్ట్ని ఇందులో గుజ్జుగా వేసేసి నూనె తేలే వరకు కాస్త బెల్లం అది వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అదైతే బయటికి వెళ్ళేటప్పుడు మనకి రైస్ వండేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చండి ఇన్స్టెంట్గాను. అదొక విధానం. ఇక ఇదిగోండి అవన్నీ చల్లారుతాయని పక్కన పెట్టుకున్నాను. ఆలు కుర్మా అయితే చేసేస్తున్నానండి. ఇందులో 4 కేజీల బంగాళదుంపలు తీసుకున్నానండి, కేజీన్నర ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇక గుజ్జు కోసం వచ్చేసరికి టమాటాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఇవి వేసి గ్రేవీ తయారు చేశానండి. ఇక ఇదేంటంటే మనకి రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, ఇలా బగారా రైస్లోకి ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఈ కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇక చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టింది చల్లారిపోయింది. ఇక అన్ని చల్లారిన తర్వాత పులిహోర కలపడం ఒక ఆర్ట్ అండి. ఇక అందులోనూ మనకి పచ్చి కరివేపాకు అడుగున వేసి కొంచెం పచ్చి వేరుశనగ నూనె అందులో వేసామంటే కనుక ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది పులిహోర. ఇక ఇదైతే మా వారైతే ఇలా కలిపేస్తున్నారు. ఇక రైస్ వచ్చేసరికి ఓచుదామనండి, అట్టేసరి వేస్తే మనకి బిరుసుగా ఉంటుందండి రైస్. ఇక అందుకని చెప్పేసి ఉంచుదామని చెప్పేసి పెద్ద జల్లి గిన్నె లాంటిది ఒకటి అయితే తీసుకొని ఇక నీళ్ళు అయితే అలా మరుగుతూ ఉండగా అందులో కాస్త ఉప్పు, కొంచెం ఆయిల్ అండి, మెతుకు అంటుకోకుండా ఉండడం కోసం వేస్తాము. ఎక్కువ కాదులేండి, కొంచెంగా వేసుకొని ఇక 5 కేజీల రైస్ని అయితే మరుగుతూ ఉన్న నీళ్ళల్లో వేసేసి ఇక కాస్త ఉడికిన తర్వాత దేవేస్తామండి. దేవితే మనకి రైస్ అనేది చక్కగా మెత్తగా ఉంటుంది. కాసేపు చల్లారినా కూడా రైస్ అనేది బిరుసెక్కకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. బూరెలండి, బూరెల్లోకి వచ్చేసరికి పూర్ణాలంటే మనకి కేసరి పూర్ణం అండి. ఇది మామూలుగా అయితే శనగపప్పు పూర్ణం బెల్లంతో కలిపి పెడతాం కదా, ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎవరు తిన్నా కూడా మనకి శనగపప్పు కొంచెం పడట్లేదు, గ్యాస్ ప్రాబ్లం ఉంది అనేది లేకుండా ఎవరైనా ఈజీగా తినచ్చు కదా అని చెప్పేసి ఇంకా ప్రసాదం బూరెలు అంటాం కదండి, ఇక అవైతే చేసేస్తున్నాను. ఇక ఇదిలో పూర్ణానికి వచ్చేసరికి ఇలా చేసుకున్నాను కదండి. తోపు అనేది రేషన్ బియ్యం మనకి తోపుకి చాలా బాగుంటుందండి. క్రంచీగా చక్కగా గుల్లగా మనకి జిగురు ఎక్కువ వస్తుంది. అదేంటంటే మినపప్పు ఒకటి వేసుకొని 3 రేషన్ బియ్యం వేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటిని నానబెట్టేసుకొని నేను ముందు రోజే నానబెట్టేసి చక్కగా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి బయట ఉంచకుండా. ఇక తర్వాత రోజు పొద్దున్నే తీసి బయట పెట్టేసరికి అది కూలింగ్ అంతా చల్లారిన తర్వాత మనకి ఎంత పులవాలో అంత పులిసి చక్కగా కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసి మంచి రంగు రావడానికండి బూరె అనేది వేసి కలిపేసి వేసేసుకోవడమే. అదే మనం అప్పటికప్పుడు రుబ్బుకుంటే కనుక కాస్త సోడా అది వేయాల్సి ఉంటుంది. ఇలా అయితే కనుక సోడా కూడా వేయనవసరం లేదండి. గుల్లగా బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. బూరికి మునగాగా నూనె మాత్రం ఉండాలండి, లేకపోతే బూరి షేప్ అనేది అవుట్ అయిపోతుంది. తర్వాత నేను ఇందులో అప్పడాలు కూడా వేపుతాను కాబట్టి ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇక చక్కగా క్రంచీగా గుల్లగా బూరెలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి. ఇక ఈ బూరెలు కూడా వేసేసి ఇంకా వాళ్ళకైతే అన్ని సదిరేసి పంపించేయాలండి. ఇంక ఇవే నేను స్వామివారికి కొంచెంగా అన్ని తీసేసి దేవుడి దగ్గర నైవేద్యం
నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. ఇంకేంటంటే మనకి మధ్యాహ్నం పూట 11 తర్వాత కళ్యాణం అనేది స్టార్ట్ చేస్తారు కదండి. నాకు కూడా పొద్దున్న ఈ వంటల పని అని అసలు అవ్వలేదు. అందుకే పొద్దున్న తులసి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా వీళ్ళని పంపించిన తర్వాత ఇవన్నీ సర్దిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లో నేను అనేది పూజ చేసుకున్నానండి. ఇక పులిహోర, పప్పు టమాటా, తర్వాత సాంబారు, ఆలు కర్రీ, తర్వాత మన కొత్త ఆవకాయ పచ్చడి అండి. అడిగారు కదా చాలా ఇష్టంగా. కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెట్టేశాను. తర్వాత పెరుగు, అప్పడం, బూర్లు వీటితోటి పప్పు అన్నం అండి. స్వామివారి పెళ్లి భోజనం అయితే చక్కగా మన హోం వాళ్ళకి వెళ్ళిపోతుందండి. మనం వండిన ఈ భోజనం అంతా కూడాను ఎక్కడ హోమ్కి ఇస్తున్నాము ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో పెట్టానండి, చూపించాను అన్నీ కూడా. ఒకవేళ మీకు దీని అడ్రస్ కావాలి, ఎవరైనా చేస్తారు అని అంటే కనుక కామెంట్ చేయండి, అడ్రస్ పెడతాను. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక చూడండి. ఇక స్వామివారి భోజనాన్ని అయితే చక్కగా పెద్దలు చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. పప్పు అన్నం, పెళ్ళన్నం భోజనం. ఓకేనండి. ఇక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక కామెంట్ అయితే చెయ్యండి. ఉంటానండి మరి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభదమంగళం రామదాసు మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.